మా అబ్బాయికి బాగా ఫేవరెట్ కారపొడి ఇది. చూసారా, నేను తేకోకుండానే తెచ్చేసుకుని వేసుకుంటున్నాడు. అలాగే ఇదిగో అల్లం చట్నీ కలిసిపోయేలా ఉన్నాయి. చూసారా, 4 రకాల చట్నీలతో మీకు కమ్మని చిట్టి పెసరట్టు పెట్టాను. ఒక పెసరట్టుకి 4 రకాల చట్నీలు. 2 చట్నీలు 2 పొడులు. అద్భుత. ఎప్పుడు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్స్టెంట్ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో చక్కని చిట్టి పెసరట్టు చేస్తాను అనమాట. చిట్టి పెసరట్టు చక్కగా కారపొడి వేసి మంచిగా చేస్తానండి. చాలా బాగుంటుంది. ఇది కాకినాడ స్పెషల్ అండి. ఇది ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నాను మన ఛానల్లోని, కానీ నాకు వీలు కాలేదన్నమాట. ఇదిగోండి, పెసరట్టుకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి పెసలు 7-8 గంటల ముందే నానబెట్టాలన్నమాట. నేను మార్నింగే నానబెట్టేసాను. ఓకే, ఈ పెసలు బాగా నానుకొని ఇప్పుడు ఇదిగోండి వీటికి ఇదిగోండి పెసరపప్పు. ఈ చిట్టి పెసరట్లకి పెసరపప్పు అవసరం అవుతుంది అనమాట. అందు గురించి ఒక 100 గ్రాముల పెసరపప్పు నానబెట్టాను. ఈ పెసరపప్పు ఎలా అంటే ఈ పెసలతో పాటు నానబెట్టుకోకూడదు, ఎందుకంటే పప్పు కాబట్టి చాలా తొందరగా నానిపోతుంది. 1 గంట ముందు నానబెడితే నానిపోతుంది అనమాట. ఈ పెసలకు మాత్రం 7-8 గంటల ముందే నానబెట్టాలి. ఓకేనండి. చక్కగా రోట్లో రుద్దాం అనుకున్నాను, నాకు వీలు కావట్లేదు, ఇంకా అంత శక్తి రాలేదు నాకు. అందుకే నేను చక్కగా గ్రైండర్లో వేసి రుబ్బుతాను అనమాట. చిట్టి పెసరట్టుకి లక్కీగా ఉండాలి పిండి, మిక్సీలో వేస్తే బాగోదు. ఓకేనండి. 2 గ్రైండర్లో వేసేస్తాను పప్పు. తర్వాత మిగిలినవి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి పెసలు గ్రైండర్లో వేస్తున్నానండి. ఇదిగోండి ఫస్ట్ గ్రైండర్ ఆన్ చేసి అప్పుడు పెసలు వేయాలి. అలాగే పెసలు రుబ్బుకునేటప్పుడే 1 అంగుళం అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయాలండి. అలాగే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కూడా వేసేస్తే ఈ పిండితో పాటు ఇవి 2 కూడా చక్కగా మెత్తగా నలుగుతాయి అన్నమాట. బాగా మెత్తగా రుబ్బకూడదండి పిండి, కొంచెం బరకగా ఉండాలన్నమాట. అంటే మనకి ఈ పెసర గింజల మీద ఉన్న పొట్టు కనిపించాలి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. చిట్టి పెసరట్లకి బాగా లూజుగా ఉండకూడదు పిండి, ఇలాగ ఫ్లఫీగా అలాగే గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి చిట్టి పెసరట్లు చాలా బాగా వస్తాయి. ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది. ఓకే, ఈ పక్కన పెట్టేసి ఇదిగోండి కడాయి పెట్టానండి. కారపొడి చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి కడాయి వేడైంది. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఇదిగోండి ఆయిల్ వేడైందండి. ఇదిగోండి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేగించాలి. చక్కగా దోరగా వేగించాలండి, మాడిపట్టి బాగోదు. ఇదిగోండి చక్కగా వేగిపోయి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేయాలండి. ఒక 50 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్ మీద వేగించాలండి. నిదానంగా వేగిస్తే కారపొడి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర వేయాలి. ఇదిగోండి 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ ధనియాల కారం మన ఛానల్లో నేను ఇంతకుముందు కూడా చేశానండి. ఇది కూడా సేల్స్లో పెట్టాం మేము. చాలా బాగుంటుందండి, చాలామంది తీసుకుంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు అలాగే బాలింతరాలకి నోరు బాగలేనప్పుడు తింటూ ఉంటారనమాట. ఈ కారపొడి చాలా మంచిదండి, ఆకలి కొడుతుంది, చాలా ఆరోగ్యం కూడా అనమాట. ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు జీలకర్ర వెల్లుల్లి
కారం కోసం ఎనిమిరపకాయలు మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి మన ఛానల్లో ఉంది. ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఫుల్గా వేసేస్తున్నాను అనమాట. రేకలు తీయకూడదండి, వెల్లుల్లి వలవకూడదు అనమాట. ఈ విధంగానే వేసేసుకోవాలి. ఇక ఇది వేగిపోయినాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెలో తీసేసి చల్లార్చాలి. చల్లారిన తర్వాత మనం పొడి చేసుకున్నాం. వేడివేడి అన్నంలో చక్కగా ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే చిట్టి పెసరట్లకు కూడా స్పెషల్ అనమాట ఈ కారపొడి, ఈ ధనియాల కారం. ఇదిగోండి కారపొడికి ఇవి వేగిపోయినాయి కాబట్టి తీసేసి ఇది చల్లారిన తర్వాత పొడి చేసుకుందామండి. ఈ లోపల మళ్ళీ చట్నీ చేసుకుందాం. చట్నీ చేసుకోవడానికి అదే కళాయి ఉంచానండి. ఈ కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటే బాగుంటుందండి పప్పు పచ్చడిలో. ఇదిగోండి ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను. ఇదిగోండి కొబ్బరి పచ్చిశనగపప్పు పచ్చడి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇదిగోండి 7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయలు చక్కగా వేగాలండి. ఇదిగోండి పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఇది తీసేసుకుందామండి. ఇదే గిన్నెలో తీసేసుకుందాం. ఇదిగోండి ఈ ఆయిల్ ఉన్నది కదా, మళ్ళీ మనం పచ్చడి తాలింపు ఈ ఆయిల్తో చేసేసుకోవచ్చు. ఓకే. ఇదిగోండి ఈ కొబ్బరి పచ్చిశనగపప్పు పచ్చడిలో ఏం చేయాలంటే ఇదిగోండి 4 వెల్లుల్లి రేకలు వేయాలి. అలాగే ఇదిగోండి కొంచెం జీలకర్ర, ఇదిగోండి చింతపండు. ఇదిగోండి కారపొడిలో కొంచెం అంతా చింతపండు వేయాలండి, బాగుంటుంది. ఇదిగోండి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు ఈ కొబ్బరి పచ్చడిలో కూడా వేసుకోవాలి. మా అబ్బాయి అరిస్తుంటున్నాడు చూసారా. ఎందుకంటే అలాగే రుచి సరిపడినంత సాల్ట్ వేయాలి. 1 స్పూన్ వేసానండి. అలాగే ఈ కారపొడిలో కూడా 1 స్పూన్ వేసాను. అలానే విజయార్స్ తీసుకున్న వాళ్ళందరూ చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా. లేదండి సార్ నాకు గట్టిగా ఉంటుందండి మా అబ్బాయి. ఇవాళ మా అబ్బాయి కోసం చిట్టి పెసరట్లు వేస్తున్నాను. చిట్టి పెసరట్లు అదిలో కొబ్బరి నూనె ఉన్నాము, బాగుంటుంది. బాగుంటుంది. కొబ్బరి దేంట్లోనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి 2 గ్రైండ్ చేసుకొని వస్తానండి. ఓకే. ఇదిగోండి చక్కని కారపొడి రెడీ అయిపోయిందండి. నోరు ఊరించే పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది తిరగమాత వేసుకుందాం. ఇందాక పచ్చిమిరపకాయలు వేగించాను కదా, మొత్తం నూనె అంతా పచ్చిమిరపకాయలు వేగించినప్పుడు నూనె అంతా చిమ్ముతుందండి. గింజలు ఉంటాయి. అవును. పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నాకు కంటి రెప్ప మీద పడింది గింజ వచ్చి. కంట్లో పడలేదు. కంట్లో వీడియో ఆగిపోను. అంతే సంగతులు. ఇంకా కన్ను లేకపోతే ఇంకేముందండి, కన్ను కాళ్ళు లేకపోతే ఇంక బ్రతికే లేదు. అందుకని మూత పెట్టాలి మరి. చాలా కష్టం. అవును. అది అంటే నేను చాలా వీడియోలో చూపించాను. పచ్చిమిరకాయలు వేసిన వెంటనే మూత పెట్టాను. పచ్చిమిరకాయలు ఒకటి కరివేపాకు ఒకటినండి, వెంటనే మూత పెట్టేస్తాను. కానీ ఇక్కడ నేను పెట్టలేదు, అది చిన్న మిస్టేక్ అయిందనమాట. ఇదిగోండి ఆయిల్ వేడయింది. ఇదిగోండి 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇదైతే కొంచెం ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు వేస్తే మా అబ్బాయి తిండు, అందుకని ఆవాలు వేయండి నేను. ఇదొకటి మీరు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మా అబ్బాయి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, అటువంటిప్పుడు ఆవాలు వేస్తాను అనమాట. ఇంటి దగ్గర ఉండగా వేయను, తిండు. ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇదిగోండి ఒక కరివేపాకు సరిపోద్ది.
చూసారా ఇప్పుడే చెప్పుకున్నాం కరివేపాకు గురించి కరివేపాకు పచ్చిమిరకాయ గురించి. మళ్ళీ మలో మిస్టిక్. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక కళాయిలోనే కారపొడి చేశాను, చట్నీ కూడా చేసేసాను. కళాయి దించుకోకుండా ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి నోరూరించే కొబ్బరి పచ్చిశనగపప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు వేసి చేశాను, బ్రహ్మాండంగా కుదిరిందనమాట. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. అలాగే కారపొడి, ఇంకో చట్నీ కూడా ఉన్నదండి, తినేటప్పుడు వస్తుంది అనమాట. అదేం చట్నీ అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇంక మనం చిట్టి పెసరట్లు వేసేసుకుందాం. ఇంకోటి పెసరట్లు వేసుకోవడానికి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు మనం పిండి రుబ్బుకొని ఉంచుకున్నాం కదా, ఇందులో నేను సాల్ట్ వేయలేదు, సరిపడినంత సాల్ట్ వేయాలి. పెసరట్లో సాల్ట్ ఎక్కువ వేయకూడదండి, ఇట్టే ఉప్పు రసం అయిపోతుంది అనమాట. ఇదిగోండి కొంచెం నీళ్ళు పోయాలి. మరీ చిక్కగా ఉంది కదా, పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి, ఆ పొట్టు పెసరపప్పు కూడా నానిన తర్వాత పుట్టంతా తీసేసి కూడా చేసుకుంటారు. కానీ పుట్టంతా తీసేస్తే బయట అంతా పోతుంది అనమాట. అందు గురించి నేను ఏం చేశానంటే మామూలుగానే పచ్చి పెసలు నానబెట్టేసాను అనమాట. ఇలా చేసుకోవడం వలన మనకి ఫైబర్ అనేది ఫుల్గా ఉంటుంది ఈ పెసరట్లో, ఎన్ని తిన్నా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి మనకి గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. జీలకర్ర కూడా ఉంటుంది కాబట్టి గ్యాస్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనండి, ఇదిగోండి చక్కగా ప్యాన్ వేడైందండి. ఇప్పుడు ఫస్టే ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పెసరట్లకి. ఓకే, ఇంతే వేసుకోవాలండి, మందంగా వేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మళ్ళీ చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఇలా వేసుకోవాలి. ఇదిగోండి పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి నీళ్ళు వాడేసేసాను అనమాట. పెసరపప్పు వేసుకోవాలి. ఇలా చిట్టి పెసరట్లకి ఈ పెసరపప్పు అనేది కంపల్సరీ. కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ఇదిగోండి మనం చేసుకున్న కారపొడి వేయాలి. ఫ్లేమ్ తగ్గించేయాలండి, ఫ్లేమ్ తగ్గించేసి కాల్చాలన్నమాట. ఇలా ప్రెస్ చేసామనుకోండి అన్నీ ఈ పెసరట్లోకి అంటే పిండిలోకి దిగుతాయి అన్నమాట. ఇలా దిగి చక్కగా మొత్తం అంతా కూడా మంచిగా ఉడుకుతుంది. ఏమేసాను చెప్పు. ఏదో మనం సేల్ చేసే పౌడర్ ఏదో వేసాం అనుకుంటా. కారపొడి వేసాను. కారపొడి నువ్వుల పొడిలా ఉంది ఎక్కువ. నువ్వుల పొడిలో ఉంది కానీ ఇది కారపొడి అనమాట, ధనియాల పొడి. ఓకే, ఇలా కరిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి. మొన్న కొన్నాం ఇవ్వాలి. మట్టి గిన్నె నెక్స్ట్ నేనే అంటా. మా అబ్బాయి అసలు చూడండి ఒకసారి సర్వనాశనం అయిపోతుంది. వెయ్యి చూసి నేర్చుకుంటాను విజి. నేను నేర్చుకోవాలి కదా ఫస్ట్. నేను చెప్తే వెయ్యి. వంటలు బాగా వచ్చానంట, భార్య చక్కగా కాపని చెప్తుందంట. అంటే వంట ఇంకా భార్య వంట చేస్తే పని లేదని. భార్య వంట ఎప్పుడన్నా సరదాగా చేస్తే బాగుంటుంది కదా. చెయ్యొచ్చు, ఏముంది. నాకు అంత నీరసం చేసింది. నీకు వంట వచ్చి ఉంటే నువ్వే చేసుకుంటావు కదా, నీకు వంట నేర్పుతాను నేను. ఆ సిరీస్ స్టార్ట్ చేద్దాం, నాకు వంట నేర్పే సిరీస్ స్టార్ట్ చేద్దాం. తప్పేమీ లేదు, మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవాలి.
ఎప్పుడన్నా మీ భార్య ఏదైనా సిక్ అవ్వటమో లేకపోతే పుట్టింటికి వెళ్ళటమో అలా ఏదైనా జరిగిందనుకో, అటువంటిప్పుడు మరి ఎన్ని రోజులండి బయట తింటావు? బయట ఎలా ఉంటుంది? అజొనమాటో అలాగే కలర్స్ ఇవన్నీ వేసి చేస్తారు కదండి బయట, అంటే బాగా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో చేసే వాటిలో వేయలేం కాబట్టి వీళ్ళకి నచ్చదన్నమాట పిల్లలకి. ఇదిగోండి చిట్టి చిట్టి పెసరట్టు కాల్చేయండి, ఇది తీసేసుకుందాం. ఇదిగోండి ఇదిగోండి 2 పెసరట్టుకి మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం మర్చిపోయాను, నువ్వు వేస్తానన్నావు కదా అవి. అక్కడలే, అక్కడి నుంచి వేసి ఒకటే గరిట గట్టిన్నారు అయ్యి. చక్కగా నేను ఎలా వేస్తాను అలా రౌండ్గా రావాలి. కొంచెం స్లోగా తిప్పాలి, కింద వరకు వెళ్ళకూడదు గరిట. పర్వాలేదు, ఇంకా కొంచెం ఇక్కడ కూడా రౌండ్గా వస్తే ఇంకా రాదే అయిపోయింది. అది రావడం ఎక్కువ. సరే ఇప్పుడు ఏం వేస్తావు? ఇది కారపొడి వేయాలి. స్పూన్ చేతితో వేయాలి. స్పూన్తో వేస్తే ఒక చోటే పడిపోద్ది. కొంచెం కిందకి పెట్టి చెయ్యి. కొంచెం వెయ్యి. బాగానే పడుతుంది. బాగానే పడుతుంది. అని ఇక్కడ ప్యాన్లో పడిపోతుంది. ఇంకా కొంచెం వేయి, బాగుంటుంది. ఇంకా కొంచెం ఇలా దగ్గరికంటే ఓకే. అది అయిపోయిందా? ఇప్పుడు ఇవన్నీ వేసేటప్పటికి నీకు కింద రొట్టె మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చగా ఆ మిశ్రమం వేయి. చాలు. ఇప్పుడు జీలకర్ర వేసుకో. కొడుకు పెసరట్టు నేర్పిస్తున్నా. దగ్గరికి పక్కన పడకూడదు అన్నమాట. పక్కన పెడితే నీట్గా కనిపించదు. కొడుక్కి పెసరట్టు నేర్పిస్తున్నా. నేర్పి కొంచెం ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసి ఎంత ఆయిల్ వేసినా తీసేస్తాయి పెసరట్లేదు కదా. పెసరట్టు ఆయిల్ లేకుండా బాగోదు, బాగోదు. దోశ అన్నా బాగుంటుంది కానీ. ఓకే చాలు చాలు. ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేయాలి. పిండిలోకి అన్నీ దిగి ఉడుతాయి అన్నమాట. ఓకే ఇంకా ఉండదు. ఇప్పుడే కదా వేసాము. చూడు ఒకసారి చూడు, ఇలా ఇలా అని చూడు. ఫ్లేమ్ పెంచాలి. ఈసారి ఈ పెసరట్టు నెక్స్ట్ పెసరట్టు ఆడేయాలి మరి. అది అప్పుడు వచ్చేసినట్టు ట్రైనింగ్ అయిపోతుంది. అలాగే అలాగే కూరలు కూడా నేర్పాయి. నేర్పుతాను, ఎందుకంటే మన ఎంత ఇబ్బంది అయింది. నేర్చుకున్నాడు అనుకో, అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో టైంలో చేస్తాడు కదా. ఓకే కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఇట్ట చుక్క అట్ట చుక్క అలా వేయండి. ఇంకేంటి పెసరట్లో వచ్చేసింది. పెసరట్టు పెసర రుబ్బటం, ఉల్లిపాయలు కోయటం, పచ్చిమిరకాయలు కోయటం, చట్నీ చేయటం, ఇంకా చాలా ఉంది. చట్నీ చేయడం నేను చూపిస్తానా? అంటే పెసరట్టు ప్యాన్ మీద వేయటం వచ్చింది. అలా వేయటం కూడా రావాలండి. దోశ కానీ పెసరట్టు కానీ ఇట్లా ప్యాన్ మీద వేయటం కూడా రావాలి. మరి పిండి పెసర రుబ్బటం కూడా రావాలి, చట్నీ చేయడం రావాలి. మెయిన్ అవి రెండును. మిక్సీలో వేసేసుకుంటారు. మిక్సీలో వేసేసుకుంటారు. మిక్సీ అయితే వచ్చేది. మళ్ళీ ఒకసారి మడికి దగ్గరికి రావాలి. వేసుకుంటే అయిపోయింది. తీసేసి ప్లేట్లో పెట్టేసి
సూపర్. బాగానే కాల్చారా మొత్తానికి. క్లీన్ చేయాలా? అంటే డైరెక్షన్ మీ అమ్మాయి డైరెక్షన్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్పకు. నేనేం చెప్పను. ఆ, ఎలా వేస్తావు వేయి. వెయ్యి. ఇందాక సేమ్ బాగా వచ్చింది, ఇది ఏదో జరిగింది. ఓకే, ఇలా పర్వాలేదులే. అయిపోతుంది. అంటుకుంటుంది అలాగే. ఇంకా ఎందుకని నువ్వు ఒకసారి ఆలోచించు. స్లోగా తిప్పాలన్నమాట. ఓకే, పర్వాలేదు. ఓకే, బాగా వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ అగ్గరికి ఇచ్చే. చెయ్యాలా పెడుతున్నాడు ఏంటి? అన్నీ అలాగే వేయించి పక్కన పడుకోకుండా. ఇలాగా అంత పైకి ఎట్టక్కర్లేదు. అంత పైకి ఎట్ట. ఫేమస్ చెఫ్ ఉన్నాడు, ఆడ ఎలా అవును, పెడతాడు లాగేస్తాడు. అది. ఓహో, వాడిని ఫాలో అవుతున్నావా? ఇది బాగోదేమో. పచ్చిమిర్చి ఎక్కువైపోయినాయి అమ్మా. పచ్చిమిర్చి కదా కదా, అది కొత్తిమీర కూడా ఉంది అందులో. చాలా నువ్వు ఎక్కువేసాయి. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయావా? ఆయిల్ అయ్యేది, ఇంకేదైనా మర్చిపోయి కనిపిస్తుంది నాకు. జీలకర్ర, లావు వచ్చేసింది. పర్వాలేదు, నేను మీరే కదా. టేస్ట్ ఇంపార్టెంట్, షేప్ అవసరం లేదు. ఆన్ ప్రాక్టీస్ వస్తుందిలే, ఏం కాదు. మాడిపోయింది. మా హస్బెండ్ అసలు ఎవరు పెడుతుంది? ఏమైందండి? కొంచెమే మాడింది. పర్వాలేదు, పర్వాలేదు. పెద్ద మాడలేదు. రోజుగా వంట నేర్పేస్తా ఉంటే టిఫిన్ ఎలాగున్నా కనీసం నేర్పాలి ముందు. కర్రీస్ నేర్పాలి. ఇప్పుడైతే ఏదో దగ్గరికి వచ్చాం కాబట్టి ఫస్ట్ వెయిట్ వచ్చేసింది. ఇదే రావట్లేదు. సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకో. పర్వాలేదు, చాలా బాగా చేసావు బుజ్జి. అంతే, అయిపోయింది. బాయ్. అంటే అయిపోయిందండి. మా అబ్బాయి ఇద్దరు వేసాడు చక్కగా. మా అబ్బాయి వేసేసి వెళ్ళిపోయాడు. ఇలా అంటే సరిపోతుంది, పక్కలొద్దు అనమాట. వాడికి తెలియలేదు. ఫస్ట్ సారి వేస్తున్నాడండి, మరి అది ఏంటి? ఇదండి కారపొడి వేయాలి. కారపొడి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. రెండు అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పెసరపప్పు, జీలకర్ర. ఇప్పుడు ఈ చుట్టూ కొంచెం లైట్గా ఇలా ఆయిల్ వేయాలండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి. ఇది చక్కగా కాలింది. రెండో వైపు కూడా బాగా కాలాలి. ఇదిగోండి చక్కగా కాలిపోయింది. ఇదిగోండి తీసేసుకోవాలి.
అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి. ఇదిగోండి నోరు రుంచే కాకినాడ చిట్టి పెసరట్టు రెడీ అయిపోయింది. ఇదిగోండి 6 చేశాను అనమాట. మా ముగ్గురికి 3 2 6. ఓకే అండి, ఇంకా పిండి మిగిలితే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కారపొడి, చట్నీ. ఓకేనండి, చక్కగా ఇప్పుడు లోపలికి వెళ్ళి మంచిగా టేస్ట్ చేద్దాం పదండి. రెడీగా కూర్చున్నారండి. ఎప్పుడు వడ్డిస్తారా అని రెడీగా కూర్చున్నారు. కాకినాడ స్టైల్లో చిట్టి పెసరట్లు. చిట్టి చిట్టి పెసరట్టు అంత బాగుందో చూడు. 2 తింటే కడుపు నిండిపోద్ది కదా. ఇప్పుడు ఎన్ని రకాల చట్నీలు ఉన్నాయో చూడండి. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా ఇంకో రకం చట్నీ చేస్తాను అని. అల్లం పచ్చడి అండి, మేము సేల్ చేస్తున్నాం. ఈ పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అయితే ఈ పచ్చడిలో కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకుంటే మనకి చట్నీలాగా నంచుకోవడానికి బాగుంటుంది. అంటే రోజు చేసుకోలేము కదా అల్లం పచ్చడి, ఎప్పుడన్నా ఇలా తినడానికి బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడే చేసిన కారపొడి, అలాగే కొబ్బరి చట్నీ, ఇది ఉజ్జి చట్నీ. ఇదిగోండి మీకు పప్పులు ఎక్కువ ఉంటే ఇష్టం కదా, ఎక్కువ ఉండదు, చాలా ఎక్కువ ఉండాలి మీకు. నాకు బంగాళాలకి. అవును, ఇదిగో 2 మిరపకాయలు వచ్చినాయి చక్కగా మీకు. చక్కగా నూరేస్తాను, ఇంకేం చేయలేదు. ఇదిగో కారపొడి. నాకు 3 చట్నీలు కావాలి. 2 చట్నీలు కారపొడి. అయితే ఇంకో పౌడర్ ఉంది. ఇంకో కారపొడి. ఇదేమో నువ్వులు, పల్లీలు, వేపుడు శనగపప్పుతో చేసిన కారపొడి అనమాట. మా అబ్బాయికి బాగా ఫేవరెట్ కారపొడి ఇది. చూసారా, నేను తేకోకుండానే ఇది తెచ్చేసుకుని వేసుకుంటున్నాడు. అలాగే ఇదిగో అల్లం చట్నీ. చట్నీలు కలిసిపోయేలా ఉన్నాయి. చూసారా, 4 రకాల చట్నీలతో మీకు కమ్మని చిట్టి పెసరట్టు పెట్టాను. పెట్టించి గ్లాస్ అది పెట్టండి. ఒక్క పెసరట్టుకి 4 రకాల చట్నీలు. 2 చట్నీలు 2 పొడులు. అల్లం చట్నీ వడ్డిస్తా. ఓకే చాలు, ఇంకా తినండి. అద్భుత. ఎప్పుడు అవుతుంది. పబ్బలే ఉన్నాయి చక్కగా మెత్తగా అదే ఉండదు. అల్లం ఇది పెసరట్టుకి అల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది బుజ్జి. అల్లం చట్నీ ఎందుకు తింటలేదు తెలుసండి మా అబ్బాయి, ఆవాలు ఉంటాయని తింటలేదు. కారపొడితో ట్రై చేశాను, బాగుంది. లేవులే, ఆవాలు లేవు, లేకుండా పెట్టాను. ఎలా ఉన్నాయి టేస్ట్? కొబ్బరి చట్నీ చాలా బాగుంది. బాగుందా? పెసరట్టు ఎలా ఉంది? పెసరట్టు చాలా బాగుంది. ఎందుకు బాగోదు, ఇన్ని ఉంటాయి కదా. అసలు పెసరట్టు వేసుకోవాలి. టేస్ట్ అవ్వకుండా. అవును, కొంచెం మురమంటారు, దాన్ని ఏమంటారు? అదే కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవడం అంటారు. పెసరపప్పు చక్కగా ఉడికింది, ఉడికిపోతుంది. బాగుందా? దసరా వేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు మనం రోస్ట్ వేసుకునేవాళ్ళం కదా, అదొక రకమైన టేస్ట్, ఇదో రకమైన టేస్ట్. చిట్టి పెసరట్టు కదండి, కాకినాడలో పెద్ద ఫేమస్ అన్నమాట. ఈ కొబ్బరి చట్నీలో ఈ శనగపప్పు తగులుతుంటే పంట కింద చాలా బాగుంటుంది. మేము నైట్ ఒక్కొక్కసారి ఇలాగే టిఫిన్ చేసేసుకుంటామండి. ఎప్పుడన్నా రైస్ చేయటం అలా చేస్తానన్నమాట. మా అబ్బాయి ఒక్కోసారి అక్కడ ఆఫీసులో మధ్యాహ్నం పూట తిండు, అంటే ఏ రోటీ అన్నా తినేస్తాడు. అటువంటిప్పుడు సాయంకాలం వచ్చేసరికి ఏదో ఒకటి చేసి ఉంచుతాను.
నిన్న వీడియో చూసారా, బిర్యానీ వీడియో. అలాగే ఏదన్నా సర్ప్రైజ్గా చేసి ఉంచుతాను అనమాట. అద్భుతం. అద్భుత. అది రెస్టారెంట్కి ఇలా పెట్టుకోవాలి చెట్టు. అవును, మొత్తం నాలుగు పెట్టేసుకున్నారా? అది చూసావా, ఇప్పుడు పెట్టుకోవాలి. చాలా బాగుంది. ఒకటి తినేటప్పటికే మ్యాక్సిమం కట్టింటికి ఇలా ఉంది. దసరా ఉంది. దసరకం ఉంది, చట్నీలు మంచి కారం కారంగా. మిక్సీలో వేసుకోకూడదండి, మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా గ్రైండర్లో కానీ లేకపోతే రోట్లో రుబ్బుకోవడం కానీ, ఈ రెండు ఒకటే. గ్రైండర్లో వేసుకున్న రుబ్బుకున్న రెండు ఒకటే, ఎందుకంటే రాళ్లతో నలుగుతుంది కాబట్టి రెండు సమానమే. అందుగురించి నేను గ్రైండర్లో వేసాను. గ్రైండర్లో వేయడం వల్ల ఏంటంటే ఫ్లఫీగా వస్తుంది అనమాట పిండి, చక్కగా బాగుంటుంది, గుల్లగా వస్తుంది. మిక్సీలో అయితే ముక్కలు చేస్తుంది. అంతే. ఓకే అండి. పట్టుపట్లు ఆడేస్తున్నారండి మా వారు. శనగపప్పు అలా పట్టుపట్లాడించడం బాగుంటుంది, కమ్మగా నోటికి. కొంచెం కూడా వేసుకో. పెసరట్టుకి ఎప్పుడు కూడా అల్లం చట్నీ కంపల్సరీ ఉండాలి, కొబ్బరి చట్నీ ఉండాలి. ఈ రెండు మాత్రం బ్రహ్మాండమైన కాంబినేషన్ అనమాట. చేసే విధానం చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నేను 2 రకాలు చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది. మీరు కారపొడి ముందే చేసుకుని రెడీ పెట్టుకుని ఉంచుకోవచ్చు ఒకరోజు ముందే. అలాగే అల్లం చట్నీ. అలాగే అల్లం చట్నీ కూడా. అల్లం చట్నీ ఎవరైనా కావాలంటే తీసుకోండి, ఎంత బాగుందో. చేసుకుని ఇంకోటి వేసుకో. మా అబ్బాయికి బాగా నచ్చేసినాయండి. నాన్నగారు బుజ్జి, నాన్నగారు కూడా ఇంకోటి. పర్వాలేదు, వేసే మనమే కదా, వెయ్యి. అది ఇటువంటి మరి గరిటెలతో వేసుకోవడానికి కుదరదు. చట్నీ నేను వేసింది ఏదమ్మా, ఇదిగో మర్చిపోయాను. ఇది నువ్వు వేసుకో. ఇది నేను తిన్నాను బుజ్జి. పర్లేదు. అయ్య బాబోయ్, ఇదేనా? నీ రొట్టె నువ్వే తింటా, మేము కూడా తినద్దా? కొంచెం కొంచెం గట్టిగా ఉంది నేను వేసింది. టేస్ట్ అలాగే ఉంది, కొంచెం గట్టిగా అయింది. కింద కొంచెం మాడింది కదా. అవును, పర్వాలేదు, బాగానే వేసావు. మళ్ళీ వేసాడు, ఇంకా బాగా వేస్తాడు. రుబ్బడం కూడా అది చూపించా, గ్రైండర్లు వేసి. మా పిల్లలు అయితే మిక్సీలో వేసేసుకుంటారు, గ్రైండర్లో వేస్తారండి. అదంతా తీయటం కడగడం తెలియాలి. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయి. డిఫరెంట్ టిఫిన్ అనమాట ఈరోజు మా ఇంట్లో. చాలా కమ్మగా ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. చక్కగా ఎప్పుడైనా రైస్ తింటే మానేసి పెసరట్టు వేస్తుంటే హాయిగా ఉంటుంది. ఫుల్ ఫైబర్ ఉంటుంది అనమాట. ఇది తొక్కుపప్పుతో చేసుకుంటే, అంటే పెసరతో చేసుకుంటే కూడా తక్కువ పెరుగుతుంది. అవును, బెటర్ అనమాట. రైస్ తింటాం కంటే ఇలా బెటర్. అన్ని పోషక విలువలు మనకి అందుతాయి. మంచి కారం కారంగా ఉంది. కారం కూడా ఉండాలి, కారం ఉంటేనే తినగలుగుతుంది, అయితే బాగోదు. చట్నీ కాఫీ పెడతారే మీరు. నైట్ కాఫీ ఇవ్వను కదా, కాఫీ లేదు ఇంకా. కాఫీ లేదు ఇంకా. మార్నింగ్ టైంలో అయితే రేపు మళ్ళీ వేస్తాం కదా పెసరట్లు, అప్పుడు నాన్నగారి కోసం. కొబ్బరి చట్నీ అదిగుంది. నేను చెప్పాను కదా, కొబ్బరి చట్నీ ఉట్లు తినేస్తారు ఈయన. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా వంట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మెయిన్ మా అబ్బాయి వంట గురించి మీరు కామెంట్ పెట్టండి. ఓకే అండి. ఇంకోసారి వండమంటారా వండద్దు. ఆ వేసే స్టైల్ ఉన్నా చూసారా, ఇలాగ కారపొడి, అది ఎవరైనా ట్రై చేయండి. ఒకసారి ఒక వీడియోలో చిరంజీవి దోశలు ఏదో వేస్తున్నాడు అనమాట. అప్పుడు కూడా చిరంజీవి ఎలా వేసాడు, సాల్ట్ పెప్పర్. చూసారా, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.